అసెంబ్లీ నుండి లోక్సభ వరకు వరుస ఓటములతో దెబ్బలు తింటున్న గులాబీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునేందుకు కేసీఆర్ తన మేనల్లుడు హరీష్ రావును బీజేపీలోకి పంపుతున్నారని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుండు సున్నా రావడంతో కేసీఆర్ మరో కొత్త గేమ్ కు తెరలేపారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిడ్డ పార్టీ ఆస్తులను కాపాడుకునేందుకు కేసీఆర్ కుట్రలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. దొంగ రాజకీయాలను ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. నువ్వు కొట్టినట్లు చేయు, నేను తిట్టినట్లు చేస్తా అని కేసీఆర్ తన పాత ఎత్తుగడలను మళ్లీ అమలు చేసేందుకు సిద్ధమయ్యాడని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. హరీష్ రావును బీజేపీకి పంపి కాంగ్రెస్ ను డ్యామేజ్ చేసేందుకు బీజేపీతో కుమ్మక్కయ్యారన్నారు. ఏం చేసినా కాంగ్రెస్ ను దెబ్బతీయడం కేసీఆర్ అండ్ పార్టీతో సాధ్యం కాదన్నారు. బీఆర్ఎస్ పూర్తిగా కూకటి వేళ్లతో క్రమంగా దానంతటా అదే తొలగిపోతోందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశాయన్నారు. బీఆర్ఎస్ తన ఓటు బ్యాంకును బీజేపీకి వేయించిందన్నారు. బీజేపీలో హరీష్ రావు చేరిక అని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీ నేతలు అధికార కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మార్పుపై స్పందించిన హరీష్ రావు తనపై దురుద్దేశంతోనే కొందరు ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారని, ఇలాంటి తప్పుడు ప్రచారానికి పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. తాను క్రమశిక్షణ కలిగిన బీఆర్ఎస్ సైనికుడినని, కేసీఆర్ నాయకత్వంలో పార్టీ కార్యకర్తగానే పనిచేస్తానని చెప్పారు. గెలుపోటములు సహజమని, ప్రజా తీర్పుకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.